శ్రీమన్మహాభారతము 390వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 2వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, శ్రీకృష్ణ భగవానుడితో పాటు పాండవులందరూ, పురజనులు, ఋత్విక్కులు అందరూ ఆ రథము వెనక నడిచి వస్తూ ఉన్నారు. కృష్ణ భగవానుడు ద్వారకా నగరానికి వెడుతూ ఉంటే, వేగంగా వెడుతూ ఉండేటటువంటి ఆ రథములో సారంగము అనేటటువంటి ధనుస్సును ధరించిన శ్రీకృష్ణ భగవానుని మీద దివ్యమైనటువంటి పుష్పహారాలతో, మెరుపుతో సమానముగా బంగారు ఛాయతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఒక ఛత్రం ఉంది స్వామి పైన. ఆ ఛత్రదండం వజ్రవైడూర్యాలతో ప్రకాశిస్తూ ఉంది. నకుల సహదేవులు ఇద్దరూ ఇప్పుడు రథములోనికి ఎక్కి కూర్చొని వింజామరలతో విసురుతూ శ్రీకృష్ణ భగవానుడిని సేవిస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది అనంటే, అన్వీయమానః సుశుభే శిష్యైరివ గురుఃప్రియైః స తథా భ్రాతృభిః సర్వైః కేశవః పరవీరః. ప్రియమైనటువంటి శిష్యులతో కూడిన గురువులాగా శ్రీకృష్ణ భగవానుడు వారందరి మధ్యలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇక కృష్ణ భగవానుడు పార్థమామంత్ర్య గోవిందః పరిష్వజ్య సుపీడితం. అర్జునుడిని ప్రేమతో గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అర్జునుడు కృష్ణ భగవానుడికి వీడుకోలు ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కృష్ణ భగవానుడు యుధిష్ఠిరం పూజయిత్వా భీమసేనం యయౌ తథా పరిష్వక్తో భృశం తైస్తు యమాభ్యాం అభివాదితః. ఆ తర్వాత ధర్మరాజు చరణస్పర్శ చేశాడు శ్రీకృష్ణుడు. భీముడిని, కవలలను తన కౌగిలిలోనికి తీసుకున్నాడు. నకుల సహదేవులు కృష్ణ భగవానుడికి పాదాభివందనం చేశారు. ఓ రాజా, శత్రుంజయుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు ధర్మరాజు అనుమతిని తీసుకొని ఇక వారందరినీ కృష్ణుడు వెనుకకు మరలింపచేస్తూ ఉన్నాడు. తతోభివాద్య గోవిందః పాదౌ జగ్రాహ ధర్మవిత్. ధర్మవిదుడైనటువంటి సాక్షాత్తుగా ధర్మమే మూర్తీభవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు పాదాలను పట్టుకున్నాడు. అప్పుడు ధర్మరాజు ఆ శ్రీకృష్ణ భగవానుడిని లేవదీసి శిరస్సు మీద ముద్దు పెట్టుకొని 2 చేతులు పట్టుకొని శిరస్సు వంచి, కృష్ణ ఇక వెళ్ళిరా అని అనుమతించాడు. ఆ తర్వాత పరమాత్మ వారందరితోని మళ్ళీ వస్తా అని చెప్పి నడుస్తూ వస్తూ ఉండేటటువంటి, తనతో పాటు అనుసరిస్తూ ఉండేటటువంటి నగరవాసులను, పాండవులను ప్రేమానురాగాలతోని కృష్ణ భగవానుడు నివారించి ఇక ఉండండి అని చెబుతూ దేవేంద్రుడు అమరావతికి వెళ్ళినట్టుగా ద్వారకా నగరానికి వెడుతూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. లోచనైః అనుజగ్ముస్తే తమాదృష్టి పథాత్ తదా. పాండవులందరూ తమ దృష్టికి కనిపించేంత వరకు కృష్ణ భగవానుడి రథము వైపే చూస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత వెనక్కి బయలుదేరారు. కానీ మనోభిరనుజగ్ముస్తే కృష్ణం ప్రీతి సమన్వయాత్
అతృప్తమనసామేవ తేషాం కేశవదర్శనే. కృష్ణ భగవానుని మీద ఉండేటటువంటి అత్యంత ప్రేమ కారణంగా వారందరి మనస్సులు కృష్ణునితో పాటే వెళ్ళిపోయాయి. క్షిప్తం అంతర్దధే సౌరిః చక్షుషాం ప్రియదర్శనః అకామాయేవ పార్థాస్తే గోవిందగతమానసాః. అప్పటి వరకు కేశవుడిని, శ్రీకృష్ణ భగవానుడిని దర్శించినా సరే వారికి సంతృప్తి కలగలేదు. నయనాభిరాముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఎంత చూసినా వారికి తనివి తీరటం లేదు. అందుకని రథం అదృశ్యమయ్యేంత వరకు దర్శనం చేసుకుంటూనే ఉన్నారు పాండవులు. ఆ తర్వాత వారు వెనక్కి బయలుదేరారు. కానీ వారి మనస్సులు మాత్రం పరమాత్మ వెంటే ఉన్నాయి, శ్రీకృష్ణ భగవానుని వెంటే ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు.
అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.